హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో టుడే వీడియో వచ్చేసి అమ్మమ్మల కాలంలో ఎక్కువగా వాడేవారండి. ఇప్పుడు ఎవరు కూడా వాడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ మందులు కానీ ఆయుర్వేదిక్ కానీ అవి ఇవి అన్నీ వచ్చేసాయి కదా. సో ఎవరు కూడా ఇలాంటివి ట్రై చేయట్లేదు, వాడట్లేదు. సో ఫైనల్గా అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేనైతే ట్రై చేస్తున్నాను. నాకు కూడా సైనస్ అయితే ఉంది, అందుకని ఇది నేను యూస్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా యూస్ చేయండి. సో ఇది ఎలాగా ఏంటి అనేది కూడా ప్రాసెస్ ఫుల్గా చూసేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఫుల్ వీడియో చూసేయండి. ఇది పొలాల చోట కూడా ఎక్కువ దొరుకుతుందండి. నల్లేరు అంటారు కదా, నల్లేరు పచ్చడి. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. చేదు ఉంటుందేమో చూడడానికి ఇలా ఉందని అనుకోవద్దు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలో కానీ వేడివేడి అన్నంలో కూడా కలుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. దీనివల్ల మనకి దగ్గు కానీ జలుబు కానీ రక్తహీనత తక్కువ ఉండటం అలాంటి వాటికి అన్నిటికీ కూడా పనికొస్తుందండి. చాలా మంచిగా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సినవి ఏమేంటి చూసేయండి. జీలకర్ర కొంచెం, చిన్నుల్లిపాయలు ఒలిచినవి ఉంటాయి కదా అవి, ఎండుమిరపకాయలు ఒక 3, పచ్చిమిర్చి ఒక 3, పల్లీలు, పుట్నాల పప్పు, అల్లం చిన్న ముక్క. ఇంక ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకుని క్లీన్ చేసుకునే విధానం కూడా కరెక్ట్గా ఉండాలండి, లేకపోతే మనకి చేదు వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ తీసుకోవాలి. పల్లి ఆయిల్ వాడితే బెటర్ దీనికి. సో ఆయిల్ అయితే తీసుకున్నాను. కొంచెం 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని దానికి చేతికి రాసుకుంటూ ఈ లేయర్స్ అన్నీ తీసేయాలి. ములక్కాయ తీసినప్పుడు మనకి కాడలు ఎలా వస్తాయి అలా కాడలు వచ్చినప్పుడు కాడ తీసేసి దాని తొక్క అనేది పడేయాలి. అలా మొత్తం అన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి చేదు అనేది ఉండదంటారు, అందుకని ఆయిల్ అప్లై చేయండి. కాడలు కూడా తీసేయండి, లేకపోతే చేదు వస్తుంది. మనం తీసినప్పుడు మనకి తగులుతుంది, కాడ అనేది వస్తుంది ములక్కాయ టైప్లో. సో అలాగా క్లీన్ చేసేసుకున్నామంటే చక్కగా వచ్చేస్తుంది. చూడండి ఎంత క్లీన్గా వచ్చేస్తున్నాయో. ఆయిల్ మాత్రం అప్లై చేసుకుంటూ ఉండండి. చాలా అంటే చాలా మంచిదండి నిజంగా. ఇది హెల్త్కి కానీ మనకి సైనస్ అయితే చక్కగా రిమూవ్ అవుతుంది దీనివల్ల. సో ఫైనల్గా క్లీన్ చేసుకున్నాం కదా, చక్కగా కూడా ఆయిల్ పెట్టి తీసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం కళాయి పెట్టుకుందాము. కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకుందాం. పల్లి ఆయిల్ అయితే మంచిదండి ఈ పచ్చడికి. నార్మల్ ఆయిల్ కన్నా పల్లి ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ యూస్ చేస్తే బెటర్. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. అందులో ఇప్పుడు మనం చూపించిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 కూడా ఫ్రై చేసుకుందాము. దాంట్లోనే పల్లీలు, పుట్నాల పప్పు, జీలకర్ర అవన్నీ కూడా వేయించేసుకుందాము. కొంచెం బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుంది. టమాటా పచ్చడి, ఆ పచ్చడి, ఈ పచ్చడి చేస్తూనే ఉంటాం కదండి. వారంలో ఒక్కసారి ఇలా కూడా చేసుకున్నామంటే మన హెల్త్కి కూడా మంచిదే కదా. మనం ఎంత హెల్తీగా ఉంటామో అంత చక్కగా కూడా పనులు అయితే చేసుకోగలము. ముందు మనం స్ట్రాంగ్గా ఉండాలి కదా. స్ట్రాంగ్గా ఉండాలంటే అప్పుడప్పుడు మన కాలాల్లో ఉన్నవి కూడా వాడుతూ ఉంటే చాలా మంచిది కదా. ఇంకా మనం క్లీన్ చేసుకున్న ఆకు ఉంది కదా, అది మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే దానికి ఉన్న వాటర్ అంతా పోతుంది, చేదునెస్ కూడా పోతుంది. కలుపుతూ ఫ్రై చేసేసుకోండి మొత్తం కూడా. సరే హైలో పెట్టి ఫ్రేమ్ చేస్తుంటే మనకి ఆకుకూర ఎలాగా మొత్తం కూడా పీల్ చేసుకుంటుందో అలాగ మొత్తం కూడా అయిపోతుంది చూడండి. సో మొత్తం కూడా ఒకటేసారి మిక్సీ పట్టేసుకుందాము. సేమ్ టమాటా పచ్చడి కానీ ఏమైనా పచ్చడి పట్టుకున్నప్పుడు ఎలా మిక్సీ పడతామో అలా పట్టేసుకోవాలి. కల్లుప్పు యాడ్ చేసుకుంటే మంచిదండి సాల్ట్ కన్నా. ఫైనల్గా మిక్సీ అయితే పట్టేసుకుందాము, మెత్తగా పట్టేసుకుందాము. మిక్సీ పట్టేసాక చూసారా ఎలా వచ్చిందో. దీంట్లో కొంచెం తాలింపు యాడ్ చేసుకుందాము. తాలింపు యాడ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. అన్నంలోకి బోర్ కొట్టింది అన్నప్పుడు ఇడ్లీలో అయినా పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇడ్లీలో తిన్నా కూడా నెయ్యి వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది. ఇది రెడీ చేసి పెట్టుకున్నారంటే 1 మంత్కి ఒకసారి చేసుకున్నా చాలండి. వారంలో 2-3 సార్లు అయినా తింటే చాలా మంచిది కదా, హెల్తీగా ఉంటాం మనం. సైనస్ అని కానీ నడుము నొప్పి, బ్యాక్ పెయిన్ అన్నిటి కూడా తగ్గుతూ ఉంటాయి వీటి వల్ల. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి. ఫైనల్గా నార్మల్గా మనం పచ్చుకునే పచ్చళ్ళు ఉంటాయి కదా, దోసకాయ, దొండకాయ అలాంటివి, ఆ టైప్లోనే ఉంది చూడడానికి కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.